బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గురించి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతోంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో పాటు 400 మంది ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. అయితే ఇప్పటికే నేతలు చేరుకుంటున్నారు కూడా. మరి కాసేపట్లో నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరబోతున్నారు గులాబీ బాస్. పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటు, లోకల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు ఏప్రిల్లో భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నారు. దీనిపై సూచనలు చేయబోతున్నారు గులాబీ బాస్. ఇక వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్తారు. మనవడు హిమాంశును చూసేందుకు వెళ్తున్నారు ఆయన. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటారు. ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సమావేశం ఏ టైంకి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అసలు అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేరుకున్న పరిస్థితి. మొత్తం 400 మందికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. మరి కాసేపట్లోనే పార్టీ అధినేత కేసీఆర్ నంది హిల్స్ లోని నివాసం నుంచి కూడా భవన్ కు రాబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు భేటీకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక విస్తృత స్థాయి సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే 14 నెలల తర్వాత కూడా కేసీఆర్ ఈ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన భవన్ కు రాక 7 నెలలు అవుతుంది. కానీ 7 నెలల తర్వాత భవన్ కు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున కూడా హాజరయ్యారు. అయితే ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాబోయేటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీని సమాయత్తం చేసే యోచనలో కూడా ప్రస్తుతం కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. గులాబీ క్యాడర్ ను మొత్తం కింది స్థాయి నుంచి కూడా, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పటిష్టం చేసే యోచనలో ఉన్నారు. ఎందుకంటే చాలా కాలంగా పార్టీ క్యాడర్ కు దూరంగా ఉంటున్నటువంటి కేసీఆర్ పార్టీ క్యాడర్ ని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజు విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే కీలక నేతలకు పలు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రాబోయేటువంటి ఎందుకంటే మన రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీకి కూడా అభ్యర్థిని నిలబడినటువంటి స్థాయిలో పార్టీ ఉంది. కాబట్టి ఎలాగైనా సరే పార్టీని బలోపేతం చేసే యోచనలో ఉన్నారు. అయితే మరోపక్క ఏప్రిల్ 27కు సంబంధించి పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది. దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా నిర్వహించాలి. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ఆయన పార్టీ నేతలకు ఒక నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రుణమాఫీ, రైతు భరోసా, లఘుచర్ల ఘటన, హైడ్రాకు సంబంధించిన విషయాలపైన కూడా ఆయన కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ క్యాడర్ తో పాటు సోషల్ మీడియాను పటిష్టపరిచి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. వివిధ కీలక అంశాలపైన భవిష్యత్తు పార్టీ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతున్నటువంటి అంశాలపైన క్యాడర్ కు మొత్తానికి కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మరి కాసేపట్లోనే నందినగర్ నివాసం నుంచి కూడా కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే నేతలంతా కూడా ఆ హాల్లోకి వెళ్ళిపోయారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇన్వైట్ చేశారో దాదాపు 400 మందిని పార్టీ కీలక నేతలు ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ కూడా రిజిస్టర్ లో సంతకం చేసి లోపలికి ఎంట్రీ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ భవన్ లో చోటు చేసుకుంటా ఉంది. కేవలం ఆహ్వానం ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. ఇప్పటికే హాల్లోకి హరీష్ రావు లాంటి కీలక నేతలతో పాటు కేటీఆర్, కవితతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మరికొంతమంది మహమూద్ అలీ లాంటి మాజీ ఎమ్మెల్సీలు కూడా చాలా మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది క్షణాల్లోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం ప్రారంభం కాబోతుంది. నందినగర్ నుంచి కేసీఆర్ సంబంధించి కూడా మరి కాసేపట్లో బయలుదేరి రానున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అధినేత కేసీఆర్ కు సంబంధించి తెలంగాణ భవన్ లో ప్రారంభం కానున్నట్టు బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మరికొద్ది క్షణాల్లోనే కేసీఆర్ బయలుదేరబోతా ఉన్నారు. అయితే వాసు, ఈ సమావేశానికి కొంతమందికి మాత్రమే ఆహ్వానం అందింది, మిగతా వాళ్ళకి ఆహ్వానం అందలేదు. సో ఆహ్వానం అందిన వాళ్ళందరూ కూడా అక్కడికి హాజరవుతున్నారా? ఇంకా ఏ బేసిస్ మీద ఈ ఆహ్వాన పత్రికలు అనేది ఇచ్చారు? క్రియాశీలకంగా పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది నేతలతో పాటు గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి మాజీ నాయకులతో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి వీళ్ళందరినీ కూడా ఆహ్వానం పలికారు. మరికొంతమంది జిల్లా స్థాయి కీలక నేతలకు సంబంధించి
పార్టీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ యొక్క ఆహ్వానం అందింది. వాళ్ళు మాత్రమే ప్రస్తుతం పాల్గొన్నారు. అయితే మరికొంతమంది నేతలకు సంబంధించి సమాచారం అందని నేపథ్యంలో వాళ్ళు కూడా భవన్ పరిసర ప్రాంతాల్లో చేరుకున్నారు. కేవలం లిస్ట్ లో పేరున్న వారిని మాత్రమే గేట్ లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి భవన్ దగ్గర కొనసాగుతా ఉంది. కాబట్టి చాలా మంది నేతలంతా కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే కీలక నేతలంతా చేరుకొని లోపల సన్నాహకాలు ఏ విధంగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలపైన ప్రస్తావన తీసుకురావాలి, ఎలాంటి అంశాలపైన మాట్లాడాలి దానిపైన కూడా ప్రస్తుతం కూడా సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసీఆర్ మినహా మిగతా నేతలైతే అందరూ హాజరయ్యారు. మరికొద్ది క్షణాల్లో కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆయన పార్టీ కింది లెవెల్ నుంచి పటిష్టపరిచేందుకే ప్రస్తుతం యొక్క కార్యవర్గ విస్తరణ సమాలోచనలు చేస్తా ఉన్నారు, సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు భవన్ లో చేయడం జరిగింది. మరోపక్క పూర్తి స్థాయిలో కూడా ఈ సరౌండింగ్ ప్రాంతాలకు సంబంధించి ఇతరులు ఎవరు రావద్దు, ఎవరు కూడా గేట్ లోపల నుంచి 2 సైడ్ల నుంచి గేట్లు పూర్తిగా మూసివేసి కేవలం ఆహ్వానం ఉన్న వారి నేతలను వాళ్ళతో పాటు వ్యక్తిగత సిబ్బందిని మాత్రమే ఆలోచిస్తున్న పరిస్థితి వస్తుంది. హాల్లో మీటింగ్ జరిగేటువంటి హాల్లోకి మీడియాకు కూడా అనుమతి లేదని ఇప్పటికీ ఆదేశాలు ఉన్నాయి. కేవలం భవన్ బయట ఉన్నటువంటి హాల్లో మాత్రమే మీడియాకు అనుమతి ఇచ్చారు. అదే పూర్తిగా ఇదంతా కూడా ఇంటర్నల్ మీటింగ్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 14 నెలలుగా ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో వైఫల్యాలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల్ని పెట్టలేకపోయినటువంటి తీరు కావచ్చు, ఏ విధంగా పార్టీని పటిష్టపరచాలి అంటే లోకల్ బాడీ నాయకత్వం ఏ విధంగా జనాల్లోకి వెళ్తుందా లేదా, ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు పథకాలు అమలు కాలేదో వాటిపైన ఏ విధంగా పోరాటం చేయాలి, ముందుకు వెళ్ళాలన్న దానిపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక కీలకంగా కూడా రేపు రాబోయే స్థానిక ఎన్నికల టార్గెట్ గానీ ప్రస్తుతం ఈ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో గెలుపొందాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టసాధ్యమైనటువంటి పని కాబట్టి ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కార్యకర్తల్ని సన్నద్ధం చేసినట్టయితేనే గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి దిశానిర్దేశం కేసీఆర్ చేసినట్టు కనిపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా ప్రజల్లో ఉండి పోరాటం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా కీలక నేతలకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లోనే కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్ కు బయలుదేరనున్నారు. ఆయన నందినగర్ నివాసానికి ఆయన ఉదయం ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి ఆయన పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లారు. ఆయన సతీమణి శోభతో కలిపి ఆ తర్వాత నందినగర్ నివాసాన్ని చేరుకుని అక్కడనే భోజనం చేసుకుని కూడా ఆయన బయలుదేరుతున్నట్టుగా మన సమాచారం వస్తుంది. పూర్తిగా ఆయన సన్నద్ధమయ్యారు భవన్ కి రావడానికి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కేటీఆర్ ముందుగానే చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఇక్కడే కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత హరీష్ రావు కొద్దిసేపటి క్రితమే భవన్ కు రావడం జరిగింది. కవిత కూడా కొద్దిసేపటి క్రితమే భవన్ కు చేరుకోవడం జరిగింది. అంతకుముందే కీలక నేతలు సత్యేంద్రనాథ్ లాంటి సీనియర్ నేతలతో పాటు సునీతారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరితో కేటీఆర్ సమాలోచనలు చేస్తా ఉన్నారు. ఎలా ఉండబోతుంది కార్యక్రమం, ఎలాంటి అంశాల మీద ప్రస్తావించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా నేతల ఇబ్బందుల వ్యవహారం కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, పలు కీలక అంశాలను కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే పార్టీని విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసే యోచనలో భాగంగానే ప్రస్తుతం ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్టుగానైతే మనకు ఉన్నటువంటి సమాచారం. చూడాలి మరి కాసేపట్లో కేసీఆర్ పార్టీ క్యాడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ వాసు.